హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు జేపీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఆటమ్ బ్రేక్ అనేది ఇచ్చారనమాట. 20 days. ఆ 20 days కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోయి కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా స్టార్ట్ అయింది కాలేజ్. ఆ రోజు కాలేజ్కి వెళ్తున్నాను. ఇది ఎప్పుడంటే June 4th అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఈరోజు వచ్చేసి June 15th. నేను వాయిస్ ఓవర్ చెప్తా ఉండేది వచ్చి June 16th, నాట్ 15th, సారీ. June 16th నేను వాయిస్ ఓవర్ చెప్తా ఉండేది దీనికి. సో చాలా ల్యాగ్ అయిందనమాట. ఎందువల్ల అంటే ఎగ్జామ్స్ అండ్ సెమిస్టర్ ఎండ్కి వచ్చేసింది, రికార్డ్ సబ్మిషన్స్ అట్లా ఉండే అనమాట. సో దానివల్ల లేట్ అయింది. ఇంకా మనకు బస్సు వచ్చేస్తాం ఉండేసరికి ఇంకా బయలుదేరేసాం. మనకు కరెక్ట్గా వీడియోస్ మనం హరీబరీలో ఉన్నప్పుడు గుర్తొస్తాయి అనమాట, వ్లాగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. ఫ్రీగా ఉన్నప్పుడంతా మనం ఖాళీగా ఉంటాం, అప్పుడంతా మనం స్టార్ట్ చేయం వీడియోస్ తీయడం అట్లా. అది ఇంకా బస్సులో మనం రోడ్లో వెళ్ళడమే గొప్ప. ఆ రోడ్లో కూడా వీడియో ఎట్ట తీసానంటే అప్పుడు ఎవరు లేరు రోడ్లో, సో తీసాను అనమాట. అసలు మామూలుగా అయితే చాలా సిగ్గు నాకు వీడియోస్ తీయాలంటే. అది వచ్చేసి ఎర్రకోటలాగా కనిపిస్తుంది కదా, ఎర్రకోట కాదు. అండ్ అది ఆదిశంకర కాలేజ్ అనమాట. జస్ట్ ఏదో జోకేసాను, నా పేలితే నవ్వుకోండి, తిట్టుకోవద్దండి. అండ్ కాలేజ్కి అయితే వచ్చేసాను అనమాట. కాలేజ్లో ఫస్ట్ మా నెల్లూరు బస్సే పోతుంది. పోయినప్పుడు అబ్బాయిలు ఎవరు రారనమాట క్లాస్కి. నేను బయట కూర్చో ఉంటాను పక్క సెక్షన్లోకి. రెనీలు వీళ్ళు వచ్చినాక కొంచెం మనకు తోడు అబ్బాయిలు ఉంటారు కాబట్టి అట్లా తిరుగుతూ ఉంటాం కాలేజ్ అంతా. ఇంక అప్పటిదాకా ఖాళీ కూర్చోవడం ఎందుకని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తాను. అది సంగతి. ఇంకా అట్లా జరుగుతూ ఉందన్నమాట. అమ్మాయిలు అయితే నన్నే వింతగా చూస్తూ ఉన్నారు వెనక నుంచి. వీడేంది ఆయన రికార్డ్ చేసుకుంటా అన్నాడు వీడియోస్, పిచ్చి పెట్టిందా ఎట్టా అన్నట్టు చూస్తూ ఉన్నారు. ఇంకా ఎవరన్నా అట్లా హార్డ్గా చూస్తూ ఉంటే ఇంకా వీడియోస్ రికార్డ్ చేయాలనిపించదు. అందుకని చెప్పి బెంచ్ కింద పెట్టుకొని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఆ రోజు ఫస్ట్ పీరియడ్ ఏదో ఉండే. అండ్ తర్వాత పీరియడ్ వచ్చేసి ఈజీ అనమాట. మేడం డ్రాఫ్టర్ అవన్నీ తెచ్చుకోమన్నారు. నేను ఏం ఎత్తుకోవాలేదు, ఊపుకుంటా పోయాను ఫస్ట్ డే కాలేజ్ కాబట్టి. ఇంకా దాని తర్వాత మేడం తెచ్చుకుని తరివేస్తారు అనుకుంటాను నేను. ఏదో మేడంకి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఉంచారు క్లాస్లోనే. గీసుకో, సైలెంట్గా గీసుకో, డ్రాఫ్టర్ తెచ్చుకోలేదు కదా అయినా గీసుకో, నీకు పర్మిషన్ ఇచ్చాను కాబట్టి హెచ్చులు చేయకుండా గీసుకో అన్నారు. సో మేడం పర్మిషన్ ఇచ్చాక ఇంకా వీడియోస్ క్లాస్లో తీయడం కరెక్ట్ కాదని చెప్పేసి గీసుకుంటా ఉన్నాను అనమాట. అది జరిగింది. ఇంకా మేడం క్లాస్లో నుంచి వెళ్ళిపోతే మనం సైలెంట్గా అయితే ఉన్నాం కాబట్టి మేడం వెళ్ళిపోగానే ఇంక సాయిని ఆట పట్టించడం మొదలు పెట్టాంట అనమాట. సాయి అసలు నాకు ఎందుకో తెలియదు కానీ నాకు ఉండే ఫ్రెండ్ సర్కిల్ అబ్బాయిలు అందరూ సిగ్గుపడతారు కెమెరా ముందుకు రావడానికి. అమ్మాయిలు అసలు సిగ్గుపడరు. అమ్మాయిలు ఫ్రీగా వచ్చేస్తారనమాట కెమెరా ముందుకి. అది ఏం వింతో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడైనా అబ్బాయిలు ఫ్రీగా వస్తారు కానీ నా ఫ్రెండ్స్ అంత రివర్స్ అనమాట. అట్లా జరుగుతుంది. ఇంక సాయిని ఆట పట్టిస్తాను అనమాట వీడియో తీస్తున్నానని చెప్పేసి. ఇంక క్లాస్ అయితే అయిపోయింది. మేడం కూడా బయటికి వెళ్ళిపోయారు, మీరు క్లాస్కి వెళ్ళండి అని చెప్పేసి. ఇంక సర్దుకుంటా ఉన్నాం. నెక్స్ట్ మ్యాథ్స్ క్లాసు. సార్ లోపలికి కూడా రానిరు, ఒక నిమిషం లేట్ అయినా. ఇంకా చల్లో పరిగెత్తాలన్నమాట క్లాస్కి. టిల్లు మూవీలో అన్న చెప్తాడు కదా డైలాగు, పనీనికి తెలియకుండా డ్రైవర్ లాగాలి. దాంట్లో అన్న చెప్పినప్పుడు ఎలా లాగాలని అడిగే రకం అనమాట. ఓకే, నువ్వు అన్నాడు పెట్టుకున్నాం, మేము వీడియో తీసుకుంటా ఉన్నాం ఇక్కడ. మీ క్లాసెస్ యాజ్ యూజువల్ అని చెప్పింది. సి క్లాస్ ఖాళీ. అమ్మాయిలు ఫెస్ట్ కాబట్టి క్లాస్ ప్రశాంతంగా ఉంది. బట్ వీడు మాత్రం వాళ్ళ మెచ్చుకోవాలి. పనికి మాట్లాడు గైస్. హెల్త్ బాగాలేక నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఏడలేదు సంత. మనీష్ ఇదిగా నీ ఫ్రెండ్, బాగా చూసుకో. ఇడ్జుడు ఒకసారి ఎట్లున్నాడు కనిపిస్తున్నాడా బాగా? మనీష్ హాయ్. నీ ఫ్రెండ్ రా, నీకోసమే వీడియో తీస్తూ ఉంటుంది ఇప్పుడు. ఈయనకి అంత సీన్ లేదులే, అబ్బాయిలు ఎవరు లేరు ఇంకా. అందరూ అనుకొని సెలవు పెట్టారు, నాకు మాత్రం చెప్పాలి. అబ్బాయి అసలు వీడు పోవాల్సింది ఉమెన్స్ ఫారం, వీడు పోవాలా ఈరోజు. రికార్డ్ కరెక్షన్ అని చెప్పి పోవాలా.
చూడ్డానికి అబ్బాయి, చేష్టలన్నీ అమ్మాయివే. తినేస్తా ఒకసారి. ఆ మాత్రం క్లోజప్ షాట్లు చాలు. వేసి మనోడికి అమ్మాయి లేదంట, ఒక అమ్మాయినంట చూడండి. అందరి చెల్లెళ్ళే. ఇంత పనికి మాలినోడంటే మామూలుగా అయితే ఏదో ఒకటి వాగుతానే ఉంటాడు. ఈరోజు నాకు ఏదో పెట్టుకున్నట్టు అసలు ఏం మాట్లాడతాను. ఏం పెట్టుకున్నావు ఆశ? దిస్ బ్లేడీ కెమెరా స్టాండ్ సెటప్ చూస్తారు ఒకసారి. బుక్స్ పెట్టి బుక్స్ కానిచ్చున్నాను. నేను కెమెరా అటు తిప్పినప్పుడు మాట్లాడుతున్నాడు, ఇటు తిప్పినప్పుడు అసలు మాట్లాడతాను. నీకెవరు పడిపోయాడు? ఎందుకు నవ్వుతున్నావా? సిగ్గుదానికి సిగ్గులు అక్కడ. తిండ్రా వాటర్ బాటిల్ వేయడం ఉంది. వీడియో తప్పించుకుందామని ఈరోజు ఓడే టైం పాస్, ఇంకెవరు లేరనమాట. ఎట్టా ఎంతసేపు చూస్తున్నారు కదా, అంటే ఇలా సబ్స్క్రైబ్ లైక్ చేయొచ్చు కదా. అండ్ మొన్న కాలేజ్ టూర్కి ఒకరు అడిగారనమాట, మూసుకొని ఏమనంటే ఏపీలో ఉంది టీఎస్లో ఉంది అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగింది. నాకు ఆ క్వశ్చన్ చూస్తే సీరియస్గా అడిగారు, కామెడీగా అడిగారు, అర్థం కాలేదు. ఇదైతే ఏపీలోనే ఉంది. అదే కాలేజ్ టూర్, మీ కాలేజ్ ఏపీలో ఉందా టీఎస్లో ఉంది అని అడిగారు. చూడమ్మా, గూడూరు ఉండేది ఏపీలోనే, గూడూరులోనే కాలేజ్ ఉండేది. టీఎస్లో ఎందుకు ఉంటుంది? ఉండేది ఏపీలోనే కాలేజ్. ఇంకా కట్ ఆఫ్ ఏదో అడిగారు. నాకు 65,000, నాకు వచ్చింది సిఎస్సిలో సీట్. ఇక్కడ నీకెంత? సిబిఎస్ఈ స్టూడెంట్ హై నీకెంత రా? మనవాడికి 40,000 చాలా తక్కువ. నాకు 75,000 రియాలిటీ బయటపడింది. 75,000 అంట. నాకన్నా 10,000 ఎక్కువ. వాడికి సీట్ వచ్చింది. అండ్ సిఎస్సిలో 1,30,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా కాలేజ్లో. అది ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే, సాఫ్ట్వేర్ రెసిషన్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి ప్లేస్మెంట్స్ అయితే ఏం లేవు. కంప్యూటర్ సైన్స్కి స్కోప్ ఉండేదంటే ఈసీ ట్రిప్లీ అంతే. అంతకుమించి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే నేనేం టీచర్ని కాదు, ట్యూటర్ని కాదు. నేను మీలాగ స్టూడెంట్ని, నాకు తెలిసింది అంతే. లేదు వాడు దేని గురించి చెప్తున్నాడు మీరే అర్థం చేసుకోండి. 5 minutes అయిపోయిందా? ఇంకా చాలండి, వీడియో లాగ్ అయిపోతుంది, మీకు బోర్ కూడా వేస్తుంది. అండ్ కాలేజ్ టూర్ పార్ట్ 2 ఇంకా ఎందుకు రాలేదంటే ఎడిటింగ్ వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. మీరు అనుకోవచ్చు వీడి వీడియోలు ఉండేదే అంత మాత్రం వీడియో ఎడిటింగ్ చేస్తాడు ఎంతసేపు అని. వాయిస్ ఓవర్ చెప్తే ముగ్గురు ఇంకా వాయిస్ ఓవర్ చెప్పలేదు, వాళ్ళు చెప్తే అప్లోడ్ చేసాడు. అది కూడా త్వరలోనే వస్తుంది. వేడికి బెల్స్ కొట్టుకుంటున్నాడు. కెమెరా ఇస్తారు సంగతి. సరే, నేను ఎట్ట వీడియో రికార్డ్ చేసుకుంటా అన్నా ఈరోజు. భలే కంటెంట్ దొరికిందిరా. స్నాప్ కూడా చూద్దురా. ఎవరు స్నాప్? నీవే ఓపెన్ చేయ. ప్రిపేర్ చేస్తున్నాము యూట్యూబ్లో పెట్టడానికి. దాన్ని కూడా పెట్టుకోరు రే. దాన్ని పెట్టుకో. ఇద్దరులో ఎవరిని పెట్టినా ఒకటేలే. ఏం యాడ్కా వీడికి మూసుకొని చెప్పరాదా యాడ్కా? సీను నేమని పెట్టాను, సబ్స్క్రైబర్స్ పెరిగారు, వ్యూస్ పెరిగాయి, అందరు పెరిగారు. దీనిపై నీ రియాక్షన్ ఏంటి? ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న.
రే నువ్వు కానీరా తొందరగా ఏదో ఒకటి పెట్టేసి వెళ్దాం రా. ఎక్కడికి రా చూపిస్తా బా చెప్తే చెప్పరా పేరు ఇది మూవీ చేస్తున్నా. మూవీ రూల్స్ కాదు మూవీ. అండ్ ఇందాకటి వీడియో వచ్చేసి అది మొత్తం ఒకే వీడియో, దాన్ని కట్ చేసి ఎందుకు పెట్టానంటే ఆ వీడియో అట్టే పెట్టుంటే నెక్స్ట్ వచ్చే రియాక్షన్ మా అమ్మ దగ్గర నుంచి నాకు వచ్చిండేది, అందుకని అట్లా పెట్టాను అనమాట. ఇంకా పావన్ కోసమని వెళ్ళాము, వాడి ఇంట్లో లేడనమాట. ఇంకా అట్లా వాళ్ళ ఇంటి పక్కనే అనమాట నెక్లెస్ రోడ్. అట్లా వెళ్ళేసి సన్సెట్ వీళ్ళు వస్తారు, నన్ను తీసుకెళ్తారు, నువ్వు వీడియోలు తీసుకోరా అని చెప్పేసి. ఒక్కటన్నా మంచి ప్లేస్కి తీసుకెళ్తారా అంటే అట్లాంటిది ఏమి ఉండదు. ఇంక ఇదేంటంటే మా కాలేజ్లో C3 అని ఒక ఈవెంట్ జరిగిందనమాట. ఆ ఈవెంట్లో వీ మేడ్ ఏ డ్రామా. ఏం చేసామంటే సీతా స్వయంవరంని రీక్రియేట్ చేసామన్నమాట. అది ఎంతవరకు బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది, కాకపోతే స్కిట్ కొంచెం చిన్నది అయిపోయింది అనమాట. ఎందుకంటే తీసుకెళ్లాల్సిన వస్తువులన్నీ ఇంట్లోనే పెట్టేసిపోయాను నేనే. సో అందుకని చెప్పేసి చాలా చిన్నది అయిపోయింది స్కిట్. అండ్ అరుపుల వల్ల మీకు డైలాగ్స్ కూడా వినిపివు, అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ చెప్పేస్తున్నాను అక్కడ. ఇంకో బిట్కి వాయిస్ అట్లే ఉంటుంది, వాయిస్ ఓవర్ ఏం చెప్పను అనమాట. అండ్ గెస్ వాట్, మా 4 hours కష్టానికి వీ వన్ అనమాట, మేమే విన్నర్స్ దానికి. సో అట్లా జరిగిందని చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గెలిచిన దానికి. అండ్ ఇదే పోయినసారి చేయాలనుకున్నాం ఎప్పుడంటే ఒక డ్యాన్స్ ఈవెంట్ జరిగిందనమాట. సేమ్ ఇట్లాగే డ్యాన్స్ చేద్దాం అనుకున్నాం అప్పుడు, కాకపోతే అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. చూడండి నెక్స్ట్ బిట్ అదే. చూసి కాలేజీలో చాలా మంది ఎడుతున్నారు తెలుసా, కాకపోతే మనం అలాంటి ఏం పట్టించు. అమ్మా పంపిస్తే నువ్వు చేసే పని సో మా లుక్స్ వచ్చేసి ఇవే అనమాట. ఇందాక అది ఎందుకు పెట్టానంటే చాలామంది అడుగుతున్నారు ఏంది అమ్మాయిలతో తిరుగుతున్నావు అని చెప్పేసి. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. అమ్మాయిలతో సైడ్ ట్రాక్ చేస్తే మా అమ్మ కూడా నాతో అట్టే టెంపుల్ రన్ ఆడుకుంటుందని చెప్పడానికి అది పెట్టాను. ఖచ్చితంగా అట్టే టెంపుల్ రన్ ఆడుతుంది మా అమ్మ నాతో, అదనమాట సంగతి. సో చేసిన దానికి మేమైతే చాలా 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 హ్యాపీ అనమాట. సో గెలిచామన్నమాట విన్నర్స్గా. అదిగోండి మేము చేసిన దానికి మా హార్డ్ వర్క్కి దొరికిన ఫలితం అది. సో అట్లా 4 hours మేము పడ్డ కష్టానికి అసలు పవర్ లేదు, అసలు ఎట్లా రెడీ అవ్వాలా అనుకుంటా అన్నాము. చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట మా క్లాస్లో. హారిక, నీలిమ, దాదాపు 15 members హెల్ప్ చేశారు. మమ్మల్ని రెడీ చేయడానికి 15 members హెల్ప్ చేశారు. వాళ్ళందరూ హెల్ప్ లేకుండా ఉన్నా, లేకపోతే మా టీంలో సడన్గా ఎవరైనా హ్యాండ్ ఇచ్చున్నా ఇదంతా జరుగుండేది కాదు. సో నేను ఒకటే చెప్తా, ఎందుకంటే అసలు పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్. అంతమందిలో 4 yearsకి జరిగిన ఈవెంట్ అది. MBA, MCA వీళ్ళందరూ వచ్చారు, UG, PG అందరికీ జరిగింది. అంతమంది ముందు స్టేజ్ ఎక్కడం అంటేనే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. ఇందాక మీరు ఆ క్లిప్ చూసి ఉంటేనే మీకు అర్థమైనా ఉంటుంది, మేము చెప్పే డైలాగ్సే వినపడట్లా వాళ్ళ అరుపులకి. అండ్ ఇంకా అట్లా అన్నప్పుడు అసలు లిటరల్గా మా సిచ్యువేషన్ చెప్పాలంటే డైలాగ్స్ మర్చిపోయాం, అది జరిగింది. నేనైతే మర్చిపోయాను, నాకు ఉండేది ఒక డైలాగ్ అయినా నేను మర్చిపోయా. ఎందుకంటే అంతమందిలో నాకు భయం వేసింది అనమాట. స్టేజ్ ఎక్కంగానే అందరినీ గ్యాదర్ చేసింది నేనైనా నాకే భయం వేసింది. సో అట్లా ఇప్పుడు మేము పార్టిసిపేట్ చేసినప్పుడు పక్కన వాళ్ళకి అనే అర్హత ఉండదు.
బ్యాక్ బిచ్చింగ్ చేసే అర్హత ఉండదు. ఎందుకంటే వాళ్ళకి స్టేజ్ ఎక్కడానికే భయం వేసినప్పుడు మేము భయం లేకుండా పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, మమ్మల్ని అనే అర్హత వాళ్ళకు ఉండదు. అండ్ నేను వాళ్ళకి అదే చెప్తున్నాను, బ్యాక్ బిచ్చింగ్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఎవరు తెలుసు, స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళని. సో వాళ్ళ పని అనేది వాళ్ళు చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నుంచి మమ్మల్ని కామెంట్ చేసిన అట్లా చేయొద్దండి. ఎందుకు చేస్తారు కమెంట్? అసలు నాకు అర్థం కాదు. మీరు చేస్తున్నారా? మీరు చేసుకోండి, మేమేమైనా కాదంటున్నాము. మాకు నచ్చింది మీరేం మమ్మల్ని పోషించట్లేదు, మేమేం మిమ్మల్ని పోషించట్లేదు. సో మాకు నచ్చింది మేము చేసుకుంటున్నాం, మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. సో మీకు మాతో పని లేదు, మెయిన్ థింగ్. సో మీరు చూసుకోండి, మాది మేము చూసుకుంటాం. అండ్ ఫస్ట్లీ చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాల్సింది వచ్చేసి శ్రీకళకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అడగగానే చాలా స్పోర్టివ్గా తీసుకొని ఒప్పుకునింది. అమ్మాయిలు దండలు మార్చుకునే సీన్లకి అసలు చెప్పాలంటే తను చాలా స్పోర్టివ్గా తీసుకొని ఒప్పుకునింది. అట్లాంటిది తనే చాలా ఫీల్ అయిందనమాట స్కిట్ చేసినాక. చాలామంది చాలా విధాలుగా హ్యూమిలియేట్ చేశారు తన్ని. సో సీత క్యారెక్టర్ లేకపోతే అసలు స్కిట్టే లేదు నిజంగా. సో తనంత ఫీల్ అయింది నిన్న. సో నేను ఫీల్ అయ్యాను. నన్ను అన్నారు, నేను రాముడిగా సెట్ కాలేదు, అది నాకు తెలుసు. ఎందుకంటే బియర్డ్ ఉంది, అంతా ఉంది. సో జస్ట్ 3 minutes క్యారెక్టర్ కోసం నేను బియర్డ్ తీసేస్తే అది నాకు 10 days మళ్ళీ రాదు. సో ఇదంతా ఆలోచన బియర్డ్ ఎవరు తీసేయలేదు అనుకోండి. సో అందుకని తీయలేదండి. ఇప్పుడు సెట్ అయ్యేది లేనిది సెకండరీ అండి. మేము చేసాం, మాకు నచ్చింది, మేము చేయాలనుకున్నాం, చేసాం. సో అట్లా కమెంట్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు. నేను పర్టికులర్గా మిమ్మల్ని అనే చెప్పట్లేదు, ఎవరికైనా అదే చెప్తున్నాను. ఇంక నుంచి కమెంట్స్ వస్తే మేము ఇంక నుంచి ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తాం, ప్రతిసారి గెలుస్తాం, ఇదే చెప్తామని. ఇంక నుంచి మమ్మల్ని కమెంట్ చేస్తే అస్సలు బాగుండదండి. మమ్మల్ని కమెంట్ చేసిన వాళ్ళకి చెప్తా అన్నాను. సో ఏం సీరియస్గా పోతుంది కాన్వర్సేషన్, జస్ట్ క్యాజువల్గా చెప్దాం అనుకుంటే. అండ్ సో అదనమాట. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. మమ్మీని ఫస్ట్ ప్రాంక్ చేశాను, మమ్మీ మేము గెలవలేదు అని. మమ్మీ ఏమనిందంటే, చెప్పాను కదరా మీరు అట్టే గెలవరని అని చెప్పేసి అట్లా అనిందనమాట. సో ఇంటికి రాగానే తీసుకొచ్చి మమ్మీ చదువు షీల్ పెట్టగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో కంగ్రాట్స్ చెప్పారు. డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. మేము చేసిన 4 hours హార్డ్ వర్క్ ఫలితం అది. సో ఈ వీడియో అయితే ఇంత ఆపేస్తున్నాను. సరే మరి అయితే బాయ్.